అంజలి, అదేంటి మెడలో హారం ఉండాలి కదా? అది నర్మదా, పెడదాం అనుకునే లోపే అంజలి వచ్చేసింది. నేనెళ్ళి తెస్తాను. అక్కర్లేదమ్మా. మా ఆడపడుచు మేం తీసుకొస్తావని తెలిసి వేసుకోలేదు చూసారా? మీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే మా ఆడపడుచు మెడలో వేస్తాం. ఆ గిఫ్ట్ అత్తకి నేనే ఇస్తానమ్మా. అలాగేనమ్మా. నీ చేతుల మీదుగానే ఇవ్వమ్మా. పద, నువ్వే ఇద్దు గని. అత్త తీసుకో. పెట్టుకో అత్త. ఈ బంగారు బొమ్మ మా తమ్ముణ్ణి కోరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు గొప్ప కుటుంబం దొరికిందని చాలా హ్యాపీగా ఉందండి. అంతా మీ అభిమానం. మంచితనంలో, సంస్కారంలో మాకు మీలాంటి సంబంధం దొరకడం ఒక రకంగా మా అదృష్టం అని చెప్పాలి. మావయ్య, అంజలి చాలా లక్కీ గర్ల్ మావయ్య. ఎంత అల్లరి చేస్తుందో అంత మంచి భర్త వస్తున్నాడు. ఓయ్, ఏంది పొగుడుతున్నావా తిడుతున్నావా? అల్లరైంది? అవును బాబు, నేను అల్లరి పిల్లనే. అయితే ఏంది? అత్త నాలాగే నువ్వు అల్లరి చేస్తావా? అయితే మన ఇంటికి వచ్చే మా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేస్తా. గోల గోల చేయొచ్చు. చిన్న శివంగి అన్నమాట. నచ్చవు కోడలు పిల్ల, అల్లరల్లరి చేద్దాం. ఓయ్ బుల్లోడా, నేను చాలా మంచిగుంటా, కానీ నాకు నచ్చినట్టుంటా. మస్తు అల్లరి చేస్తా. నీకిష్టం లేదని మాత్రం అనకూడదు. అంజలి, అజయ్ని ఇప్పుడే భయపెట్టకు. మీ ఇల్లు, మీ కలిసిపోయే మనస్తత్వాలు చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. వయసులోనూ అనుభవంలోనూ మీ ముందు మేం చిన్నవాళ్లం. రెండు కుటుంబాలు ఒకటవ్వాలి. మీరే పెద్దవాళ్ళు. మీ ఇష్ట ప్రకారమే అన్నీ జరగనివ్వండి. మమ్మల్ని కూడా మీ పిల్లలే అనుకోండి. ఎంత సంస్కారంతో ఆ మాట అన్నావు తల్లి. నా గుండెలో సగం భారం తెచ్చేశావు. అత్త మా ఇంటికి ఎప్పుడు వస్తావు?
అరే అందరూ మాట్లాడుతున్నారు, నువ్వేంటి అజయ్ చూపులతోనే సరిపెట్టేస్తున్నావు? ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఏమైనా ఇప్పుడే మాట్లాడాలి, తర్వాత మాట్లాడే అవకాశం అంజలి నీకు ఇవ్వదు. నీ ఇష్టం. ఓయ్ కొట్టనుంటాను. ఓకే ఓకే ఓకే. అజయ్, ఐమ్ జస్ట్ జోకింగ్. అంజలి అల్లరి పిల్లే గాని అందరినీ ఆకట్టుకునే పిల్ల. మా అంజలి ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉంటుంది. అయితే ఈ సంతోషాన్ని మేం తొందరగా మా ఇంటికి తీసుకెళ్ళిపోతాం. ఎప్పుడు పంపిస్తారు? నిశ్చితార్థం జరగాలి, పెళ్లి ముహూర్తాలు చూడాలి, ఇంకా చాలా పనులున్నాయి. అప్పుడే అంత తొందరపడితే ఎలా? అంజలిని తొందరగా మా ఇంటికి తీసుకెళ్ళిపోవాలనిపిస్తుంది. మాకంత బాగా నచ్చింది. అమ్మా, అన్నీ మీరే. నిశ్చితార్థం రోజు ఎప్పుడో చూడండి, వస్తాం. ముహూర్తాలు పెట్టుకునే ముందు మా అంజలి గురించి ఓ ముఖ్యమైన విషయం మీతో చెప్పాలమ్మా. పెళ్ళైన తర్వాత కూడా మా అంజలి మా కళ్ళ ముందే ఉండాలి. ఇంద్రమ్మా, అవునమ్మా, నువ్వు నాతోనే ఉండాలి. మీ తమ్ముడంటే నీకెంత ఇష్టమో చెప్పావు. మీ తమ్ముడిని నేను దూరం చేస్తున్నానని అనుకోవద్దమ్మా. ఇది నా కోరిక అంతే. మీకు కాస్త కష్టం అనిపించినా పెద్ద మనసు చేసుకొని ఒప్పుకోండి అమ్మా. అజయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇక్కడ ఎవ్వరూ విడిపోవడం లేదు. రెండు మంచి కుటుంబాలు ఒక్కటవుతున్నాయి. నువ్వు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలని నానమ్మ చెప్తోంది. మీకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇస్తుంది. అజయ్, నీకిష్టమైనవేవి మేము విన్నాళ్ళు కాదనలేదు, ఇప్పుడు కూడా కాదను. అమ్మలా చెప్పింది. ఇది మనల్ని అనుకుందాం. మాకిష్టమే అమ్మా. బీ హ్యాపీ అజయ్. అమ్మమ్మ, పెద్దవాళ్ళు నిశ్చితార్థానికి మంచి రోజు చూడండి. ఈ తాంబూలం తీసుకోమ్మా.
ఇంటి ఆడపడుచువమ్మా. అత్త రా, ఇక్కడే ఉండు. రామమ్మ రా. హే అత్తమ్మ యొక్కైపోయారు. హే అత్తమ్మ యొక్కైపోయారు. హే అత్తమ్మ యొక్కైపోయారు. హే అత్తమ్మ యొక్కైపోయారు. అత్తమ్మ యొక్కైపోయారు. మిత్రవింద్ ఎవరో అర్జున్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగానే మిత్రవిందకి పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి ఖాయం అయ్యింది. మిత్రవింద ప్రేమ కోసమే బతుకుతున్న అర్జున్కి తను శాశ్వతంగా దూరం అయిపోయింది. నో నో నో, తను ఎప్పటికీ దూరం అవడానికి వీల్లేదు, 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 వీల్లేదు. ఏమైంది బాబాయ్? మిత్రవింద దూరం అయిపోయింది నర్మదా. అర్జున్ కాకుండా తను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఏంటి బాబాయ్ నువ్వు అనేది? పిన్నికి వేరే పెళ్లి జరగడం ఏంటి? అవునరా, జరుగుతుంది. ఇక్కడ ఇక్కడ ఈ గుండె ఆగిపోతుందిరా, ఆగిపోతుంది. ఒకసారి చూడు. బాబాయ్, నువ్వు రాస్తున్న కథలో అలా జరుగుతుందని నువ్వు ఊహించుకుంటావా? అలా ఏం జరగదు బాబాయ్. అది కథ కాదు నర్మదా, నా జీవితం. నాలో నుంచి పుట్టిన ప్రతి భావానికి, వేదనకి అది సాక్ష్యం. ఈరోజు నాకే తెలియకుండా నాలో నుంచి ఇలాంటి భావం ఒకటి పుట్టుకొచ్చింది. ఇది నిజం అవుతుందని భయంగా ఉంది. అదే జరిగితే అప్పుడు ఈ అర్జున్ ప్రాణాలతో ఉండడు. బాబాయ్, ఏంటా మాటలు? ప్రేమనే అనుభూతి వేదనే అయితే అది ఎంత భారంగా మారిపోతుందో నా గుండెకు తెలుస్తోంది. నా ఊపిరి ఆగిపోతున్నట్టుగా ఉంది నర్మదా. ఓయ్ సోకడా, ఎప్పుడు పడితే అప్పుడు కథ రాసేస్తూ ఊపిరిపోతుంది, గుండాగిపోతుంది అంటావేంది? నిజంగా అలాంటిది ఏదైనా జరిగితే నీ మనసులో ప్రేమే పుట్టేది కాదు. ఎప్పటికైనా నువ్వు నీ మిత్రవింద కలుస్తారని ఎంతో నమ్మకంతో ఉన్నాను. ఉన్నట్టుండి ఏమైంది నీకు? అలాంటి ఆలోచన రావడం అంటే నీకు నీ ప్రేమ మీద నమ్మకం పోయినట్టే. అంజలి, అవును నర్మదమ్మా, నమ్మకం పోయిన చోట అసలు ప్రేమే లేదు. సొగడా, నాకు తెలియక అడుగుతాను, నీ జీవితాన్ని కథగా రాస్తున్నావా
కథగా రాస్తుంది నీ జీవితంలో జరుగుతుందా? పాగన్ గాన్ లెక్క ఎక్కువ ఆలోచించి పరేషాన్ అవుతున్నావు. నీ సినిమా అవకాశం కోసం తొందరగా కథ ముగించాలనుకుంటున్నావా? అలాగైతే దాన్ని కథలాగే చూడు. అలాంటి ఆలోచనతో రాసావు కాబట్టి అలాగే జరుగుతుందని భయపడకు. అంజలి చెప్పింది కరెక్టే బాబాయ్. ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ మిత్రవింద కనిపించలేదని ఎక్కడో నీ మనసులో చిన్న భయం పుట్టింది. ఆ భయంలో నుంచే నీకు అలాంటి ఆలోచన పుట్టింది. ముందు ఆ భయాన్ని చెరిపే. నా పెళ్లి నాడు ఇంద్రమ్మ రాజశేఖర్ బాబు కూతుర్ని తీసుకొస్తుంది కదా, ఎందుకో నా మనసు చెప్తుంది రాజశేఖర్ బాబు కూతురే నీ మిత్రవింద అవుతుంది. నేను చెప్పిన ఇదే ఖచ్చితంగా జరుగుతుంది. నర్మదమ్మ, ఆ ప్యాడివు తీసుకో. సోగడా తీసుకో. కాగితం చింపేసి నేను చెప్పింది రాసుకో. అరే, నువ్వలా ఉంటే ఏదోలా ఉంది బాబు. అలా ఏం జరగదు. బేఫికర్గా ఉండు. నా పెళ్లి రోజు దాకా కాస్త ఓపిక పట్టు. నర్మదమ్మా, ఆను. పెద్దమ్మా, ఈ హారం నాకెలా ఉంది? నాకు బాగుందా, దానికి బాగుందా? ఛ, నీతో దానికి పోలికేంటమ్మా? మేలుజాతి రత్నానికి రత్నంలా కనిపించే రంగురాయికి తేడా లేదు. ఈ హారంలో నువ్వు దర్జాగా యువరాణిలా ఉన్నావు. నీ ముందది చెలికత్తిగా కూడా పనికిరాదు. ఈ హారం నా మెళ్ళో చూసి అది కుళ్ళుకోవాలి. కిందికెళ్దాం పద పెద్దమ్మ.